నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదలము అందరికీ వడ్డీతో సహా ఇస్తామంటున్నారు. ఒక ఎక్స్ సీఎం. సో ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యల్ని? వడ్డీతోటి ఇస్తాడంటే అన్నకు జర ఆస్తి ఎక్కువ ఉంది కాబట్టి వడ్డీతోటి ఇస్తామంటున్నాడు. వడ్డీతోటి ఇచ్చే బదులు ప్రజలకు మంచి చేస్తే చాలు. వడ్డీతోటి ఇచ్చే బదులు ప్రజలకు మంచి ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరికీ నువ్వు మంచి చేయి. ఇది నువ్వు ఇవన్నీ ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి అది నువ్వు మనసులో పెట్టుకొని నోటితోటి ఇస్తా, ఆశలతోటి ఇస్తా, మితితోటి ఇస్తా కాదు. అవన్నీ వద్దు. అసలు మితి నీకానే పెట్టుకో. నువ్వు హామీలు ఇచ్చినావు చూసినా అవన్నీ ఇప్పుడైనా నెరవేర్చు. దానికి ఎవ్వడు ఏమన్నాడు? అసలు నువ్వు చేసిందే తలతిక్క పని. ఇక నువ్వు వడ్డీతోటి ఇస్తా, అసలుతోటి ఇస్తా అంటే ఎవడు కొట్టారు? అంత గ్రౌండ్ ఇందలు ఇస్తారు కాదమ్మా. ఇప్పుడు మనం వైసీపీని అంటే నేనన్న మాట కానీ ప్రజలు అంటున్నారు. గతంలో చూసాము, అప్పుడు తిట్లే, ఓడిపోయిన తర్వాత కూడా తిట్లే, బెదిరింపులే. సో ఎందుకంటే అంటే ఒక ప్రజానాయకులే అలా ఉంటే అక్కడ ఉన్న కిందున్న వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? ఎందుకు తిట్లా అంటే ఆయన ఏం పరిపాలన చేసిండు? ఏం చేయలేదు. ఇక్కడ ముక్కోడు పోయిండు, అక్కడ తిక్కోడు పోయిండు, అంతే. ఇక్కడ ఉన్న ఆయన ఏం ఉద్దారకం చేసిండు, అక్కడైనా కూడా అంతే చేసిండు. అందుకే వాళ్ళు మనసులో పెట్టుకొని మరీ ఇంత దారుణంగా తిడుతున్నారు. తిట్టడంలో తప్పేం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక డాక్టర్కి కోవిడ్ టైంలో బట్టలు ఇప్పి రోడ్ల మీద తిప్పిండు. పాపం తగ్గలేదా? బాపనోళ్ళ కానీ ప్రతి ఒక్కరికైనా అన్యాయమే చేసిండు. ఎవరికి న్యాయం చేసిండు? అమ్మఒడి అని చెప్పేసి పేరు పెట్టిండు. ఎవరు తిన్నారు? ఆ పేరు చెప్పుకొని ఆయన తెచ్చుకొని తిన్నారు. పవన్ కళ్యాణ్ గారు పాలించడం కన్నా సినిమాల్లో ఎక్కువ నటించడమే ఎక్కువైంది అంటున్నారు. మీరేమంటారు? మరి ఆయన బతుకుదేరు అదే కదా. పవన్ కళ్యాణ్ది ఇప్పుడు ఇళ్ళకి రాజకీయంలో రాకముందు చేస్తాడు. మరి ఇప్పుడు ప్రజలకు ఏ నుంచి తెచ్చిపెట్టమని అంటే ప్రజల సొమ్ము నొక్కేమంటున్నావా? ఇప్పుడు ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. మరి ఎవరు పోషిస్తావు? నువ్వు పోషిస్తావా? మరి ఆయన పిల్లని ఆయన పోషించుకోవాలి. అన్న మాట మీద ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అన్న హామీలు నెరవేర్చినోడు ఉన్నాడు, అన్న మాట మీద ఉన్నోడు ఎవడున్నాడు? ఎవరు లేడు. మరి ఆయనది ఆయన చేసుకోవాల్సిందే కదా. అంటే ఇటీవల బండ్ల గణేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఇస్తారా అని ఒక వ్యక్తి పిలిస్తే ఆయన ఇలా అన్నాడంట, పవన్ కళ్యాణ్ గారిని రోజు ప్రెస్ మీట్ పెట్టి తిట్టాలి అని. ఆయన అంటే నేను చచ్చిపోయినా ఆయన తిట్టాను అన్నట్టు మాట్లాడారు. సో ఎందుకు కళ్యాణ్ గారి మీద పదవులు ఇచ్చి మరీ తిట్టాలని ఎందుకు చూస్తున్నారమ్మా బయట జనాలు? బలిసి తినేది అరగక తినేది ఎక్కడ అరగక సొంపక తప్ప రూపాయి ఉపయోగం లేదు. మన కొంపది మనం చూసుకొని అప్పుడు అవతలని తిట్టాలి. అన్యాయం జరిగింది అనుకో, తిట్టురు. పైసలు ఇచ్చి తిట్టేమైంది? నీకు అన్యాయం జరిగింది కదా, దాని విషయంలో తిట్టు. ఒక ఉమెన్గా, ఒక ఓటర్గా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నించు. నువ్వు నేను ఎవడు వద్దన్నారు, నేను ప్రెస్ మీట్లు పెట్టి నేను తిట్టిస్తా అది అంటే ఓడుకోడు. మన ఒక ఆయన వాళ్ళగొట్టి చూసినా గట్లే వాళ్ళగొడతారు. ఓకే. అంటే బండ్ల గణేష్ చెప్పిన మాటల్లో ఎలా ఉందంటే, సో కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే పదవులు ఇస్తారని, ఆయన డబ్బులు పెట్టి ఆయన తిట్టిస్తున్నారని, అది నిజమే అనుకోవచ్చా మేడం? ఎందుకు లేరన్న? 100% ఉన్నారు. అట్లా కూడా ఉన్నారు. లేరని చెప్పనీకి అసలు లేనే లేదు. ఉన్నారు, అట్లా కూడా చేసేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే నెగిటివ్ రావాలి అనే ఉద్దేశంతో అట్లా పైసలు ఇచ్చి ఇప్పుడు ఎండిపోయిన నక్కని పెట్టుకోలే, శ్యామలని పెట్టుకోలే వైసీపీ వాళ్ళు. అట్లా నెలకు 3 లక్షలు తీసుకుంటుంది. మరి ఆ ఎండిపోయిన నక్కని అవసరమా వచ్చి మాట్లాడడానికి? అట్లా ఉంటారు. లేరని ఎవరని చెప్తావు? కాదమ్మా, ఇప్పుడు శ్యామల సైతము పవన్ కళ్యాణ్ని ఆవిడ విమర్శిస్తుంది, చంద్రబాబుని విమర్శిస్తుంది. అంత స్థాయి ఉందంటారు ఆవిడకు? ఏడుంది. వాళ్ళ ఇంటికాడ గేట్ కాడ ఉన్న వాచ్మెన్ కూడా అంత దాన్ని కూడా పోల్చకూడదు. దాన్ని ఆ నక్కని ఎండిపోయిన నక్కున్నట్టే ఉంది. వాళ్ళ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏడవండిరు. నిన్నగాక మన ఇండస్ట్రీకి వచ్చి 2-3 సినిమాలు చేసి మేమే తోపులం, మేమే అది అన్నట్టు బిల్డప్ చేస్తారు. ఏం అర్హత ఉంది? వాళ్ళ అన్న ఒక్క నిమిషం గట్టిగా అనుకుంటే ఇండస్ట్రీలో ఉంటుందా, లేకపోతే ఆంధ్రాలో ఏమో కనిపిస్తుందా? ఎందుకు అవసరం ఆ మాట అట్లా అన్నికే? నీది ఎంత ఉంది పెంట? అమెరికా జోల్ అంటే చెప్పి ఇప్పటివరకు అట్లే అయిపోయింది. రూల్ నెంబర్ 4లోనో 5లోనో ఏమో చేసినా ఉంటుంది. అంటే చెప్పు ఫస్ట్ నీది నువ్వు ముందుగా అడుక్కో. ముందే ఆయన డిప్యూటీ సీఎం, వాళ్ళన్న ఒక హీరో, పోయి వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటున్నావు? నీదేందో నువ్వు అడుక్కోరాదు. 3 లక్షలకి ఇలా నువ్వు మురిచిపోతున్నావే, అంతకు 2 ఇంతలు తొక్కిసి పెడతారే తల్లి. నువ్వేమనుకుంటున్నావు? తెలంగాణలో కాదు, ఆంధ్రలో తెలంగాణ లెక్క కాదు. ఎవరికైనా వాయ కొట్టి వదిలిపెడతారు. నీకు ఇష్టం. రాజకీయాలకు ఏపీ రాజకీయాలకు డిఫరెన్స్ ఏంటో? చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా వరకు తేడానే ఉంటుంది. మరి ఇంత దారుణంగా ఉండదు. ఆంధ్రలో మరి ఒకరిని పొడుసు చంపేసుకుంటారు, కానీ మన తెలంగాణలో అట్లా ఉండదు. ఒక పద్ధతి, ఒక పాడైతే ఉంటుంది. పార్టీల కోసం కొట్టావరు ఉండేంత కాడు ఉంటుంది. మరి ఓవర్ యాక్షన్ ఏంటంటే అది ఓవర్ యాక్షన్ వాళ్ళు చేసేదంతా. నిజంగా ఓడన్న 10 రూపాయలు ఇచ్చి ఆదుకోమని చెప్పు. పార్టీ కార్యకర్తలకు ఓడిస్తున్నా ఓడి ఇయ్యాడు. మనదే మనం కడుక్కోలేము, కానీ బయట పోయి బాగా అడుగుతామంటాం.
ఏం చేయలేం. ఇంట్లో ఉన్న పిల్లని పట్టించుకొని చేత కాదు కానీ బయట ఉన్న చూస్తామంటాం.